హలో వ్యూవర్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోకుల్ 70mm దగ్గర ఉన్నాం. సినిమా వచ్చేసి బోలా శంకర్. సూపర్ ఎక్సైటెడ్, రివ్యూ కోసం చూస్తున్నాం. ఆడియన్స్ అయితే ఇంకా బయటికి రాలేదు. చూడండి, బోలా శంకర్తో పాటు జైలర్ పోటాపోటీగా నడుస్తుంది. ఇద్దరు సూపర్ స్టార్ మూవీస్. అసలు బోలా శంకర్ ఎంత పాజిటివ్ థాట్ తోటి ఉంటుంది, సూపర్ హిట్టా కాదా అనేసి తెలుసుకుందాం. లెట్స్ గో గైస్. సినిమా సూపర్. యా, అంటే నేను ఒక చిరంజీవి అభిమానిగా చెప్తున్నా. ఓకే సార్, ఎంత రేటింగ్ ఇస్తారు అసలు సినిమాకి? సినిమాకు రేటింగ్ అనేది కాదు కానీ సినిమా మాత్రం నేను అభిమానిగా 20 ఏళ్ళ అభిమానిగా చెప్తున్నాను. సినిమా నాకు కొనికి సూపర్. చిరంజీవి గారి డాన్సులు అన్ని ఫైట్లు అన్ని చింపేశారు కదా సార్? అన్ని చింపేశాడు. కాకపోతే సినిమా అంత ఇంట్రెస్టింగ్ గా అంటే పర్వాలేదు, చూడవచ్చు. కాకపోతే నేను అభిమానిగా మాత్రం చాలా బాగుంది. కొంచెం లాగ్ ఉందా ఏమన్నా? డైరెక్షన్ డిపార్ట్మెంట్, మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ పర్వాలేదు, బాగానే ఉంది. చూడవచ్చు, ఒకసారి చూడవచ్చు సినిమా. కాకపోతే అంత మరీ ఇంట్రెస్టింగ్ లేదు. కాకపోతే చాలా బాగుంది సినిమా. చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ హైలైట్. సూపర్. సినిమా బాగుంది, సాంగ్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సూపర్ సినిమా. చాలా హిట్ సినిమా, బాగుంది. హిట్. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? సూపర్. కీర్తి సురేష్ బాగుంది. సమంత, చిరంజీవి చాలా సూపర్ చేసింది. కీర్తి సురేష్ కదన్నా, సమంత అన్నారు. అదే పేరు రాదు, హీరోని బాగా చేసింది. హీరో బాగా చేసింది. మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్. మ్యూజిక్, సాంగ్స్, డాన్స్ సూపర్. డైరెక్షన్ ఓకేనా? ఓకే, పర్ఫెక్ట్. మెహర్ రమేష్ గారు రెగ్యులర్ గా ఫ్లాపులు పడ్డాయి కదా, ఓకే పర్ఫెక్ట్, బాగుంది చిరంజీవి. ఓకే సార్, థాంక్యూ. శుభాకాంక్షలు చిరంజీవి గారు. బానే ఉందిలే గానీ ఇర్రుపుకులా తీసినాడు సినిమా. మెహర్ రమేష్ మీరు నిల్చోండి, నాకు చెప్పాలి. ఇర్రుపుకులా తీసిండు మెహర్ రమేష్. అదే కాకుండా అన్న నేను చెప్తాను, మెహర్ ఏమన్నా మొడ్డ గుడిపించేశాడు ఫ్యాన్స్. చెప్పండి బ్రో, చెప్పండి. ఇప్పుడు మెహర్ రమేష్ మాత్రం ఇర్రుపుకాలు తీసిండు సినిమా. సీరియల్ చూసినట్టుంది అన్న, సీరియల్. జై చిరంజీవి. ఇప్పుడు అసలు మెహర్ ఏమన్నా మొడ్డ గుడిపించేశాడు ఫ్యాన్స్ ని. మెహర్ రమేష్ గారు రెగ్యులర్ గా ఫ్లాప్స్ తీస్తున్నారు. చిరంజీవి గారు ఎందుకు ఇచ్చారు ఈ ఛాన్స్ అసలు? మేము ఎరుపుకులు అవడానికి అట్లా జరిగింది సినిమాలో చిరంజీవి గారు చాలా ప్లస్ పాయింట్. ఎందుకంటే చిరంజీవి గారు చాలా గ్లామర్ గా ఉన్నారు. అవును సార్. వాల్తేరు వేరే కంటే కూడా చాలా గ్లామర్ గా ఉన్నారు. చిరంజీవి గారు ఏజ్ ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే సినిమా చూడాలి. ఎక్స్ట్రాడినరీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. సినిమాకి ఏదైనా ప్లస్ ఉంది అంటే అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, చిరంజీవి గారు ఇద్దరే. సినిమాలో ఎక్కడా కూడా కనెక్టివిటీ సరిగ్గా లేదు. స్టోరీని సరిగ్గా డైరెక్టర్ క్యారీ చేయలేకపోయాడు. కానీ ఏదేమైనటికి సినిమా అయితే డిబేట్ టాక్ వస్తుంది, డౌటే లేదు. కానీ చిరంజీవి గారి కోసం అందరూ ఒకసారి చూడొచ్చు సినిమా. చిరంజీవి గారు ఫేస్ చూడడానికే సినిమాలో టైం చాలదు. ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మహతీ సాగర్ చాలా బాగా ఇచ్చాడు. సినిమాలో స్టోరీ చిరంజీవి గారు ఎంచుకున్న స్టోరీ అయినప్పటికీ ఇంకా బాగా తీయొచ్చు. ఇది డైరెక్టర్ ఫెయిల్ అంటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చిరంజీవి గారు సినిమాకి ప్లస్ పాయింట్. ఆయన బట్టే సినిమా బాగుంటుంది. ఆయన చూడడానికి 2 కళ్ళు చాలు. ఎందుకంటే వాల్తేరు వేరయ్యలో సినిమాలో డైరెక్టర్ ప్లస్ పాయింట్. సినిమా స్టోరీ నార్మల్గా ఉన్న డైరెక్టర్ ట్యాకిల్ చేసిన విధానం అదిరిపోయింది. కానీ బోళా శంకర్లో అలా కాదు. చిన్న ఒక లైన్ని సాగదీసి సినిమాని ఇరిటేషన్ చేశాడు డైరెక్టర్. కానీ కేవలం చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సినిమా అలా ఉంది. ఒక్కసారి అందరూ సినిమా అయితే చూడొచ్చు. ఇంకొకటి ఆడియన్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, చిరంజీవి గారు ఏజ్ 60+. ఇంకా ఎవరైనా చిరంజీవి గారిని చూడాలంటే కొన్ని సినిమాలు మాత్రమే హీరోగా చూడగలం. కాబట్టి అందరూ కూడా వచ్చి థియేటర్స్కి వచ్చి సినిమా చూడొచ్చు. అంత బోరింగ్ కొట్టదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సినిమాలో పాటలు కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ బాగా ఉంది. జై చిరంజీవి. ఆది పురుషులాగా లేదు సార్. బోలా శంకర్ మూవీ చూసా, ఎట్లా అనిపించింది? సూపర్ అన్న. ఓకే, మంచి స్టోరీ లైన్, ఫ్యూచర్ లో జరుగుతున్న స్టోరీ, అది కాన్సెప్ట్. దాన్ని ఎక్కడ మాఫియాది అన్ని ఆపడానికి చాలా బాగా చేశారు. డ్రగ్స్ మాఫియా బ్యాక్గ్రౌండ్ అనుకుంటా కదా స్టోరీ. డ్రగ్స్ మాఫియా, అమ్మాయిల్ని పంపించడం, అవుట్ ఆఫ్ స్టేట్ కి పంపించడం, అది ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్. సార్, కీర్తి సురేష్ పర్ఫార్మెన్స్, తమన్నా గారి పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? ఎక్కువ కీర్తి సురేష్ ఉంటది. మిగతాదంతా సినిమా చిరంజీవి గారు వన్ సైడ్. ఆయన్ని చూపించిన ఎలివేషన్ ఏంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చితకొడేశారు. చిరంజీవి గారి డాన్సులు, ఫైట్లు, అసలు ఆయన మూమెంట్ ఇస్తేనే అదొక మంచి బీజిఎం వేసి ఇచ్చేవాడు. చాలా బాగా చేశారు. ఎంత రేటింగ్ ఇవ్వచ్చు సార్ ఈ సినిమాకి? అవుట్ ఆఫ్ 5 కి 3.5 ఇచ్చేయచ్చు పక్కా.
మెహర్ రమేష్ గారి హ్యాండ్లింగ్ ఎట్లా అనిపించింది? బాగుంది, బాగా తీశారు. బాగా తీశారు. ఆ. మ్యూజిక్ దాంట్లో సెకండ్ హాఫ్ లో స్టార్టింగ్ మెయిన్ మంచి క్లారిటీ మిగతా వాళ్ళకి. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ అంటే ఇది వేరే హీరో అయితే అంత క్లిక్ అవ్వదు. అవును సార్. కానీ అది మన చిరంజీవి గారు వల్ల సినిమా అంత బాగా ఎలివేట్ చేశారు సినిమాని. మ్యూజిక్ బాగుంది. మ్యూజిక్ బాగుంది. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ హిట్ ఓకే. హిట్ ఓకే. యా థ్యాంక్ యూ సార్. యా బ్రదర్ మీరు ఎట్లా అనిపించింది బ్రదర్? బోలా శంకర్ చూసారు ఫస్ట్ షో. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అసలు ఓవరాల్ గా? ఏం లేదండి, బేసిక్ గా నేను చిరంజీవి గారి ఫ్యాన్ ని. చిరంజీవి గారు మటుకు ఎంతకన్నా మోయ్ గారు కథ లేదు, డైరెక్షన్ ఏం లేదు, ఏమీ బాగాలేదు. ఒక్క చిరంజీవి గారిని చూడడానికి వెళ్ళాలంతే. సినిమాలో మిగతా వాళ్ళందరూ ఏం చేయలేదు, వేస్ట్. చిరంజీవి గారిని చాలా బాగుంది, ఆయన డాన్స్ బాగుంది, ఆయన ఇది బాగుంది. చిరంజీవి గారిని ఎంతకాలమైనా చూస్తాం, ఆయన చూడడానికి రావాలి తప్ప. మెహర్ రమేష్ అదేంటంటే ఒక కథ లేదు, ఏమీ లేదు, వేస్ట్ మూవీ, సోది. చిరంజీవి గారు ఉన్నారని ఏదో కూర్చున్నా 3 గంటలు, ఎప్పుడో వచ్చేద్దాం అనుకున్నాను. అంటే ఓవరాల్ గా సినిమా డైరెక్టర్స్ కి ఇలాంటి సినిమాలు ఎప్పుడు చేయకూడదు. 10 ఏళ్ళు రెస్ట్ తీసుకున్నా ఆయన మళ్ళీ ఎందుకు మనకి సినిమా తీయడానికి రావడం మెహర్ రమేష్? అయితే మెహర్ రమేష్ గారు 1 మోర్ ఫ్లాప్ ఖాతాలో వేసుకుంటారా? ఇంకా 1 మోర్ ఏమిటి, ఇంక తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ చేస్తాడు ఆయనతో. నేను ప్రొడ్యూసర్ అనుకోండి, నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి అనుకోండి, మంచి సినిమాకి వెళ్ళాలనుకుంటాను, మెహర్ రమేష్ కి ఇస్తాను మళ్ళీ. అవును కదా సార్. ఇప్పుడు జైలర్ కూడా నిన్న రిలీజ్ అయింది సార్. దానికి దీనికి చాలా బాగుంది. జైలర్ చూసాను, నిన్న ఉదయం చూసాను, చాలా బాగుంది. ఇప్పుడు దాని ప్రభావం మన బోలా శంకర్ మీద పడిద్ది. అవేవి లేవు. ఈ సినిమా బాగుంటే అన్ని సినిమాలు ఆడుతాయి, ఏ సినిమా బాగుంటే ఆ సినిమా ఆడుద్ది, బాగాలని సినిమా ఆడదు. అవునవునవును. దాని ప్రభావం దీని మీద, దీని ప్రభావం దాని మీద, అలాంటివన్నీ ఏం లేవు. బాగున్న సినిమా చూస్తాం అంతే. ఏముంది, 100 రూపాయలు ఇస్తే సినిమా చూపిస్తారు, సినిమా బాగుంటే చూస్తాం, బాగోపోతే చూడం అంతే. ఒక రకంగా చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ ఒక్కటే బాగుంది. చిరంజీవి గారు అద్భుతం. మరి కీర్తి సురేష్ లాంటి మహానటి వాడుకోలేదా సరిగ్గా? డైరెక్టర్ మహానటి సినిమాకి ఎవరు డైరెక్టర్? ఆ డైరెక్టర్ బాగా వాడుకున్నాడు, బాగా యాక్ట్ చేయించాడు. ఈ డైరెక్టర్ కి నాకు చేత కాదు, నన్ను డైరెక్ట్ చేయమని నేనేం చేస్తాను? అవునండి. అలా మెహర్ రమేష్ కి చేత కాలేదు, వాడుకోలేదు. హీరో ఎలివేషన్లు, డాన్స్లు, ఫైట్లు అన్ని బాగున్నాయా? చిరంజీవి గారు బాగున్నారని మనం వేరే చెప్పాలా? అవునండి. అదో ప్రశ్న. ఆ ప్రశ్న అడిగింది మీకు తెలీదా? చిరంజీవి గారు ఎప్పుడైనా ఎక్కడైనా బాగానే ఉంటారు, ఆయన చూడడానికి వచ్చాం అంతే. ఇంక సినిమాలో అయితే ఏం లేదు. చిరంజీవి గారి తప్పైతే లేదు కానీ కథ మాత్రానికి ఉంది. అటు ఇటు మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను, మీకు అర్థం అవ్వలేదు, వీళ్ళందరికీ అర్థమైంది. అటే ఉంది, ఇంకా మళ్ళీ ఇటేటి ఏం లేదు. ఇంకా అంటారు. ఇంకా అలాంటివన్నీ మనం చెప్పకూడదు. చిరంజీవి గారిని చూడడానికి వచ్చాం అంతే. అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ అన్ని ఒకే ఒక మ్యూజిక్ అంటే ఒకే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి బాగుంది, మిగతావంతా అక్కడ పాటలు అవేవి తమన్నాను చూడలేకపోయాం. తమన్నా వేస్ట్ క్యాండిడేట్, ఎందుకు వేస్ట్? ఇవేం లేవు సినిమాలు, ఇంకేం లేదు. ఓవరాల్ గా సార్ ఫైనల్ గా ఒక రేటింగ్ ఇచ్చేయండి. అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తారు చెప్పండి? చిరంజీవి గారికి 2 ఇద్దాం అంతే. 2 ఆయన ఉన్నారు కాబట్టి. ఇంకా సినిమా స్టోరీకి దానికైతే 0. యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే బై లక్ ఎస్టెల్జా నిన్న నైట్ ఒకసారి చూసా, ఏమైనా లక్ ఏమైనా టికెట్ ఆల్రెడీ కాదు, జస్ట్ ఓన్లీ థియేటర్లో టికెట్స్ ఉంటాయి, అవైలబుల్ గా ఉంటాయి లేదా. నా అదృష్టం కలిసి ఏంటంటే ఒకే ఒక టికెట్ దొరికింది, అది లాస్ట్ లో. సో చూసా, ఫస్ట్ నుంచి మూవీ బాగానే ఉంది. బీజిఎం స్కోర్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో బాగా నచ్చింది. ఏంటంటే జోష్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఎంకరేజ్ చేసింది, చూడొచ్చు నెక్స్ట్ సీన్ ఏంటంటే నెక్స్ట్ సీన్ ఏంటో. అట్లీస్ట్ లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక సీన్ దగ్గర హీరోని అదే వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళిపోతుంటే సడన్ గా అది ఎవరు ఆపుతారు అన్న ఒక సిచ్యువేషన్ దగ్గర సడన్ గా ఒక పాయింట్ కొత్తగా తీసుకొచ్చేసారు అక్కడికి. అది కొంచెం లాజిక్లెస్ అనిపించింది. మిగతాదంతా ఓకే. మెగాస్టార్ కి మనం రేటింగ్ ఇచ్చేంత మన స్థాయి అంత కాదు. ఫస్ట్ థింగ్, ప్రజలు ఏంటంటే ఉంది కదా, రేటింగ్ ఉంది కదా ఇచ్చేస్తారు. సో అతను మంచి వ్యక్తి. నెక్స్ట్ అలాగే అతనికి రేటింగ్ ఇచ్చే స్థాయి మనది కాదు. సో ఓవరాల్ అయితే బాగానే ఉంది సార్. ఇప్పుడు సినిమా టికెట్ ఎంత పెట్టుకున్నారు అసలు మీరు? నేను యాక్చువల్గా వచ్చేసరికి ఆన్లైన్లో 65 రూపీస్ పెట్టుకున్నా. మనీ వర్త చూడటం సినిమా చూడొచ్చు. బీజిఎం స్కోర్ చెప్తాను, ఎక్స్పెషల్ గా బీజిఎం స్కోర్ లో నాకు బాగా నచ్చింది. ఎక్సలెంట్ నాకు నచ్చింది బాగా. వన్ మోర్ థింగ్ సార్, ఇప్పుడు మెహర్ రమేష్ గారి డైరెక్షన్ మీద
నెగిటివ్ టాక్ నడుస్తుంది. ఏంది అసలు బాలేదా ఏంటి, అసలు హ్యాండ్లింగ్ సరిగ్గా చేయలేకపోయారా స్టార్స్ ని? అది నేను చెప్పలేను సార్, ఎందుకంటే అతని మీద నమ్మకం పెట్టుకుంటారు. అవును సార్. సో నమ్మకం పెట్టుకున్న వాళ్ళ మీద బేస్ అయి ఉంటుంది. అవును సార్. మనం చూస్తామా, ఎంకరేజ్ చేస్తాం అంతే. ఇప్పుడు మీరైనా డైరెక్టర్ కావచ్చు, నేనైనా కావచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒకసారి సక్సెస్ అవ్వచ్చు. ఇది ఒక రీగేన్ అనుకోవచ్చుగా. ఓకే ఓకే. మీకు నచ్చొచ్చు, నాకు నచ్చపోవచ్చు, రీగేన్ అవ్వచ్చుగా, అంతేగాని తప్పుగా చెప్పకూడదు ఇప్పుడు. ఇంత ఎందుకంటే బిఫోర్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం ఇంప్రూవ్మెంట్ అనే చెప్పొచ్చుగా. నెక్స్ట్ మూవీ మేబీ ఇంప్రూవ్ అవ్వచ్చుగా. అవును సార్. ఓకే, ఇట్ ఇస్ గుడ్. టెక్నికల్ ఆస్పెక్ట్స్, సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఎట్లా అనిపించినాయి మీకు? బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక పక్క వచ్చేసరికి ఒక టెక్నికల్ గన్స్ యూస్ చేయడము, ఒక పక్క నార్మల్ గా విలేజ్ లుక్, రెండు అట్లా ఇట్లా తీశారు. సో ఏంటంటే స్క్రీన్ మారడం అది క్లియర్ గా అబ్జర్వ్ అవుతుంది, మనకి కనిపిస్తుంది. ఒక విలేజ్ ఏరియా నుంచి ఒక షిప్ యార్డ్ నుంచి అట్లా వెళ్ళడం, ఒక విలనిజం టైప్ వెళ్ళడం కొంచెం అలా అనిపించింది. మొత్తం మీద సినిమా మాత్రానికి చిరంజీవి గారి కోసం వచ్చి చూడొచ్చు. చిరంజీవి గారు సూపర్, యాక్టింగ్ సూపర్. ఓకే, థ్యాంక్ యూ సార్. బాస్ అంటే మామూలు మన వింటేజ్ బాస్ చూసేసాము. ఫైట్ సీన్స్ చెప్పాలంటే అసలు ఫస్ట్ షూర్ ఫైట్ సీన్స్ చెప్పాలంటే ఫైట్ సీన్స్ అదిరిపోయినాయి. ఇంకా మన బాస్ యాక్షన్ డాన్సులు చెప్పాలంటే ఇంకా మొత్తం ర్యాంపే. స్టోరీ కొంచెం ఓకే కామన్ గానే ఉంది, కానీ ఆఫ్టర్ ఆల్ సినిమా అయితే లాస్ట్ కేజీ చూడాలంటే చూసేయాలి, చింపాలి, మామూలుగా కాదు. మళ్ళీ వచ్చి చూస్తాం అంతే. ఓవరాల్ గా అయితే హిట్ టాకేనా? హిట్ టాక్. ఓకే, ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు? 5 కి 5 టొమాటోస్ ఇస్తారా? 5 కి 4.5. 5 కి 4.5 వచ్చా? సూపర్ హిట్ టాక్ బ్రో. అంతే అంతే. యా థాంక్యూ. పోలా శంకర్ చూసిరా? చూసినా. ఎట్లుంది సార్? సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే మెహరన్న నెవర్ డిసప్పాయింట్స్ టు డిసప్పాయింట్ us. ఓకే, అట్లుంది నిజంగా చాలా బాగుంది. మెహరన్న నెవర్ డిసప్పాయింట్స్ టు డిసప్పాయింట్ us. ఓకే, ఆ టైప్ లో ఉందా సార్? అండ్ ఆల్సో ఇప్పుడు జైలర్ కూడా నడుస్తుంది ప్యారలల్ గా. జైలర్ సూపర్, జైలర్ బాగుంది, అల్టిమేట్. పోలా శంకర్ మాత్రానికి అంతే. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ కూడా పర్లేదు అంతే. చిరు సార్ పర్ఫార్మెన్స్ ఓకేనా? చిరు సార్ పర్ఫార్మెన్స్ మాత్రం అల్టిమేట్. మెహర్ది స్టోరీ ఆల్రెడీ వేదాలం రీమిక్స్ అన్నారు, అయినా గానీ ఎటువంటి ఇది లేదా? వేదాలం ఎప్పుడు వచ్చిందండి, ఎప్పుడో వచ్చింది. సేమ్ అదే తీసుకొని మళ్ళీ ఇప్పుడు తెస్తే ఎట్లా? మ్యూజిక్ మణి శర్మ గారిది ఇంప్రెసివ్ అనిపించిందా? మణి శర్మ కాదుగా, మణి శర్మ వాళ్ళ అబ్బాయి అనుకుంటా. అవునవును, ఓకే. కొంచెం ఇంప్రెసివ్ అనిపించిందా? బాలేదు. ఓకే, ఓవరాల్ గా ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు? 5 out of 5. నాకు అయితే 1 to 1.5. ఓ మై గాడ్, 1 to 1.5. అది కూడా చిరంజీవి యాక్టింగ్ కి మాత్రమే. కోసమే చాలా డిజాస్టర్స్ ఉందన్నమాట. క్లైమాక్స్ కూడా కాలే, అప్పుడు వచ్చినా నేను బయటికి. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. ఓకే బ్రదర్. పోలా శంకర్ సినిమా చూసిరా? చూసినాం. ఎట్లా అనిపించింది? బాగానే ఉంది బ్రో, చిరంజీవి యాక్టింగ్ కూడా బాగుంది. పోయింది మేము తమన్నా కోసం. తమన్నా కోసమే పోయిరు. అవును. నిన్న కూడా జైలర్ రిలీజ్ అయింది, అది చూసిరా? జైలరు మా ఫ్రెండ్స్ పోయిండే, వాళ్ళు మంచి లేదంటారు. యావరేజ్ అయితే హిట్ టాక్ సార్. హిట్ మేము పోయే తమన్నా గురించి, చిరంజీవి యాక్టింగ్. మెహర్ రమేష్ గారి డైరెక్షన్ అట్లా ఎట్లా అనిపించింది? మ్యూజిక్, చిరంజీవి గారి డాన్స్, తమన్నా గారి డాన్స్. తమన్నా డాన్స్ అయితే అదిరిపోయింది. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, తమన్నా కంటే కూడా కీర్తి సురేష్ కి ఎక్కువ ప్రామినెన్స్ ఉన్న రోల్ అన్నారు, ఎట్లా అనిపించింది? సిస్టర్ క్యారెక్టర్ అదంతా. ఆమెది కూడా బాగానే ఉంది. ఇంతకంటే ఎక్కువ అడిగితే బాగా సిగ్గుపడేట్టున్నారు. అసలు ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి. ఇస్తా 3 to 4 ఇస్తా. 5 out of 5. అవుట్ ఆఫ్ 5 3 to 4 ఇస్తారు. ఓకే. వెల్ బాగానే నడుస్తుంది అన్నమాట.